దేశంలో ఆవు పేడకు గౌరవనీయమైన స్థానం ఉంది. కొత్త ఇల్లు కట్టుకున్న వారు గృహప్రవేశం రోజున ఆవును ఇంటికి పిలిచి పూజించి ఆతిథ్యం ఇస్తారు. అయితే హిందూ సాంప్రదాయంలో ఆవును గోమాత అని పిలుస్తారు. ఇది మనందరికీ తెలిసిన విషయమే. అసలు పండగ వస్తే చాలు పేడతో కల్లాపు చల్లి ఇంటి ముందులో ముగ్గులు వేస్తారు. ఇంకా సంక్రాంతి న్యూ ఇయర్ కి అసలు చెప్పే పనే లేదు. గుమ్మం ముందు కల్లాపి ముగ్గులు గొబ్బెమ్మలతో కలకలలాడిపోతుంది. అయితే మీకు తెలుసా, ఆవు పేడ వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ఇంకా చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అంతేకాదండి, ఈ మధ్య కాలంలో ఆవు పేడతో బోలెడన్ని బిజినెస్లు చేస్తున్నారు. మరి వీటన్నిటి గురించి క్లియర్ గా తెలుసుకోవాలి అనుకుంటున్నారా? చెప్తాను. దానికంటే ముందు మీరు మన ఛానల్ ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా టాపిక్ లోనికి వెళ్ళిపోదాం. హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్. నేను మీ శిరీష కందుల. సో ఈ వీడియోలో నేను మీకు క్లియర్ గా ఆవు పేడ గురించి ఏం ఉపయోగాలు ఉన్నాయి, ఏమేం బిజినెస్లు చేయవచ్చు, ఎరువుగా పొలానికి ఎలా ఉపయోగించుకోవచ్చు, దీనన్నిటి గురించి పూర్తి సమాచారం తెలియజేస్తాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడు మాత్రమే మీకు కావాల్సిన పూర్తి సమాచారం లభిస్తుంది. ఇక స్టార్ట్ చేద్దామా? ముందుగా ఆవు పేడతో ఎరువులు. దీన్ని మీరు మీ పొలానికి ఉపయోగించవచ్చు. సాధారణంగా రైతులు పంటలను పండించడానికి పొలాలకు ఎరువులు వేస్తూ ఉంటారు. రసాయన ఎరువులతో పండించిన పంటలకు పొటాషియం ఎరువులతో పండించిన పంటలకు చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఎందుకంటే సహజ ఎరువుల రూపంలో ఉండే పేడలో మొక్కల ఎదుగుదలకు కావలసిన నత్రజని, భాస్వరం, పొటాషియం ఉంటాయి. ఇందులో ఎటువంటి రసాయనిక ఎరువులు ఉండవు. దీంతో సహజంగానే భూసారం పెరిగి దిగుబడి కూడా పెరుగుతుంది. అలాగే ఇటీవల రసాయనిక పురుగు మందులు అన్ని చోట్ల విజృంభిస్తున్నాయి. అయితే పేడ కూడా సహజ సిద్ధమైన పురుగు మందు అని చాలా మందికి తెలియదు. ఇది పంటలను పాడు చేసే కీటకాలను మరియు పురుగులను నాశనం చేస్తుంది. పేడతో కలిపిన నీటిని చిలకరించడం ద్వారా మీరు మీ పొలం, తోటను పురుగుల నుండి రక్షించుకోవచ్చు. కావాలంటే మీరు ఒకసారి ట్రై చేసి చూడండి, రిజల్ట్ మీకే తెలుస్తుంది. ఖచ్చితంగా ఇది వర్కౌట్ అవుతుంది. అంతేకాదండి, ఇంకా ఆవు పేడ, ఆవు మూత్రంతో జీవామృతం, ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, బీజామృతం, పంచగవ్య ఇలాంటి ఎరువులు తయారు చేసి పంటలకు స్ప్రే చేస్తే రెట్టింపు ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఎందుకంటే ఈ ఆవు పేడ, ఆవు మూత్రంలో మొక్కలకు కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఇది సైంటిఫికల్ గాను ప్రూవ్ అయింది. ఆల్రెడీ రైతులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు స్ప్రే చేసి రిజల్ట్ ను కూడా సాధించారు. ఇక రెండవది సైంటిఫిక్ రీజన్. సాధారణంగా పల్లెటూరులో ఆవు పేడతో ఇంటి ముందు అలుకుతారు. ఇది మనందరం చూసే ఉంటాము. కానీ దీని వెనకాల ఉన్న సైంటిఫిక్ రీజన్ ఏంటో తెలుసా? చెప్తాను చూడండి. గుజరాత్ లోని సౌరాష్ట్ర యూనివర్సిటీ వారు చేసిన పరిశోధనలో తెలిసింది ఏంటంటే, ఆవు పేడ ఇంటి యొక్క రేడియేషన్ ను తగ్గిస్తుంది. మన ఫోన్ లోని రేడియేషన్ ను కూడా జీరోకి తీసుకొచ్చే సామర్థ్యం ఈ ఆవు పేడకు ఉంది. అయితే అసలు మీకు గామా రేస్ ఎంత శక్తివంతమైనవో తెలుసా? ఏంటి ఇప్పుడు ఆవు పేడ గురించి కదా టాపిక్, ఈ గామా రేస్ గురించి ఎందుకు అని అనుకుంటున్నారా? అక్కడే ఉంది అసలైన ట్విస్ట్. చెప్తా చూడండి. ఈ గామా రేస్ కి మనుషుల బాడీలోని కణజాలాన్ని క్యాన్సర్ రూపంలోనికి మార్చే సామర్థ్యం ఉంది. ఇంత భయంకరమైన గామా రేస్ ని ఎదుర్కొనే సామర్థ్యం ఆవు పేడకు ఉంది. కాబట్టి మనం టెక్నాలజీలో ఎంత ముందున్నా కూడా మన పూర్వీకుల జ్ఞానానికి మనం ఏం మాత్రం సరికాదు. ఇక మూడవది ఇంధనం మరియు బయోగ్యాస్. ఎండిన పేడ అనేది ఉత్తమ ఇంధనం. చాలా మంది ఎండబెట్టిన పేడను ఉపయోగించి మంటను వెలిగిస్తారు. అయితే పేడ ఎండిన తర్వాత వాసన అనేది రాదు. అయితే మరికొందరు గోబర్ గ్యాస్ యూనిట్ లో పేడను వేసి అందులో లభించే గ్యాస్ తో వంట చేస్తున్నారు. పేడ మరియు నీటిని పొడి ప్రదేశంలో గాలి చొరబడని పెద్ద కంటైనర్ లో ఉంచినట్లయితే బ్యాక్టీరియా ఏర్పడి పేడను విచ్ఛిన్నం చేస్తాయి. సో అలా బయోగ్యాస్ అనేది ఉత్పత్తి అవుతుంది. ఈ గ్యాస్ ను ట్యూబ్ ద్వారా తీసి నిల్వ చేసుకోవచ్చు. దీన్ని వంట చేయడానికి, నీటిని వేడి చేయడానికి, విద్యుత్ ఉత్పత్తికి, వాహనాలకు ఉపయోగించవచ్చు. పేడను బయోగ్యాస్ ఉత్పత్తిలో మాత్రమే కాకుండా విద్యుత్ ఉత్పత్తికి కూడా ఉపయోగిస్తున్నారు. అయితే మీకు తెలుసా, పొడి పేడను కాల్చడం ద్వారా వెలువడే పొగ దోమలు మరియు ఈగలతో సహా కీటకాలను తరిమి కొడుతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇక నాలుగవది విభూది తయారీ. హిందువులు నుదిటిపై ధరించే విభూదిని దేనితో తయారు చేస్తారో తెలుసా? ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా. ఎస్, ఆవు పేడతోనే. ఎలాంటి కెమికల్స్ ని యూజ్ చేయకుండా ఆవు పేడతో విభూదిని తయారు చేస్తారు. దానికోసం ఆవు పేడను సేకరించి ఒక డబ్బాలోనికి తీసుకొని నీళ్లు పోసి ఉండలు లేకుండా బాగా మెత్తగా కలపాలి. వాటిని ఇలా బంతులుగా చేసి అవి డ్రై అయ్యేంత వరకు, అంటే సుమారుగా 7 రోజుల పాటు బాగా ఎండబెట్టాలి. ఇలా ఎండబెట్టిన బంతులన్నిటిని సేకరించి పక్కన పెట్టుకోవాలి. ఇక ఒక బట్టీలో
ఇలాంటి ప్రాంతంలో వడ్లు పొట్టును వేసి దానిపై ఈ ఆవు పేడ బంతులను వేసుకోవాలి. ఆ తర్వాత దానిపై మరొక లేయర్ వడ్లు పొట్టు, దానిపై ఈ ఆవు పేడ బంతులు, ఇలా లేయర్లుగా వేసుకొని బట్టి నిండుగా వేసి దాని పై భాగంలో వడ్లు పొట్టును వేసి సమానంగా పరిచి బట్టికి మధ్య ప్రాంతంలో ఇలా ఒక గుంతలు చేసి కర్పూరం పెట్టి మంటను వెలిగించాలి. పొట్టు ఎగిరిపోకుండా దానిపై ఒక రేకును కూడా అమర్చాలి. ఇలా ఒక వారం తర్వాత విభూది బాల్స్ అనేవి రెడీ అయిపోతాయి. వాటిని ఇలాంటి ఒక మిషన్ లో పెట్టి క్రష్ చేసి మెత్తటి పొడిలా తయారు చేస్తారు. ఇలా ఎటువంటి కెమికల్స్ ని యూజ్ చేయకుండా విభూదిని తయారు చేస్తారు. కాబట్టి మీరు దీన్ని కూడా తయారు చేసి అమ్ముకోవచ్చు. మీకు దీని నుంచి ఖర్చు లేదు, కానీ ఆదాయాన్ని పొందవచ్చు. ఇక ఐదవది ఔషధ గుణాలు. అనేక చర్మ సమస్యలను పరిష్కరించే గుణాలు పేడలో ఉన్నాయి. దీంతో పాటు ఇది సాంప్రదాయకంగా జీర్ణ వ్యవస్థ సమస్యలను మరియు శ్వాసకోశ సమస్యలను నయం చేసే అనేక లక్షణాలను కలిగి ఉంది. కాబట్టి పేడను ఆయుర్వేద వైద్య విధానంలో చాలా కాలంగా ఉపయోగిస్తున్నారు. సో ఆవు పేడను ఔషధాలలో కూడా ఉపయోగిస్తారు. ఉదాహరణకు సబ్బు. ముంబైకి చెందిన కౌపతి అనే కంపెనీ కూడా పేడతో సబ్బులను తయారు చేసి విక్రయిస్తుంది. ఇందులో చాలా ఆరోగ్యకరమైన అంశాలు ఉన్నాయని కూడా వారు చెప్తున్నారు. అంతేకాకుండా సైంటిఫిక్ గా కూడా ప్రూవ్ చేయబడింది. ఇక ఆరవది ఖర్జూరం సాగులో ఆవు పేడకు ఉన్న డిమాండ్. దుబాయ్ అండ్ అరబ్ కంట్రీస్ ఇండియా నుండి చాలా పెద్ద మొత్తంలో ఆవు పేడను కొంటున్నాయి. ఈ పేడను పడవల్లో నింపి మరి వేరే దేశాలకు తీసుకెళ్తున్నారు. వాళ్ళు సడన్ గా ఆవు పేడలో ఏం చూసారో ఏం కనిపెట్టారో తెలియదు, కానీ ఇండియా నుండి టన్నుల పేడను కొనుక్కొని మరీ తీసుకెళ్తున్నారు. అయితే రీసెంట్ గా కువైట్ లాంటి కంట్రీస్ ఇండియాలో 192 మెట్రిక్ టన్నుల ఆవు పేడను ఆర్డర్ చేశారు. వాళ్ళు ఆ ఆర్డర్ ని కూడా రిసీవ్ చేసుకున్నారు. అయితే వాళ్లకు కావాల్సిన ఆవు పేడను రాజస్థాన్ మరియు ఉత్తరప్రదేశ్ స్టేట్ల నుండి పంపించారు. కానీ అరబ్ కంట్రీస్ లో అయితే ఎండిపోయిన ఎడారి ఉంటుంది. అక్కడ కనీసం ఒక గడ్డి పోచ కూడా మొలవదు. అలాంటప్పుడు వాళ్ళు ఆవు పేడతో ఏం చేస్తారనే కదా ఆలోచిస్తున్నారు. చెప్తాను. సో కువైట్ సైంటిస్టులు రీసెంట్ గా ఒక పరిశోధన చేశారు. దాంట్లో భారతదేశంలోని ఆవు పేడ డేట్స్ పండించడంలో చాలా ఉపయోగపడుతుందని తేలింది. ఎందుకంటే అక్కడ ఖర్జూరంకు డిమాండ్ చాలా ఎక్కువ. ఇది మనందరికీ తెలుసు. అంతేకాకుండా ఎడారి ప్రాంతంలో మొక్కలను పెంచడంలో కూడా ఈ ఆవు పేడ చాలా ఉపయోగపడుతుందని నిరూపించారు. ఎందుకంటే ఆవు పేడలో ఔషధ గుణాలు, పంటకు ఎంతో మేలు చేసే సూక్ష్మజీవులు ఉంటాయి. బయట దేశాల వాళ్ళు ఆవు పేడ కోసం ఎగబడుతుంటే మన వాళ్ళు మాత్రం దాని విలువ తెలుసుకోలేకపోతున్నారు. అంటే అందరూ అని కాదు, చాలా మంది ఎరువుగా రైతులు ఉపయోగిస్తున్నారు. ఇంకా జీవామృతం, ఘనజీవామృతం ఇలాంటి స్ప్రేస్ కూడా తయారు చేసి పంటలకు ఉపయోగిస్తున్నారు. కానీ కొంతమందికి మాత్రం తెలియలేదు. ఇక ఏడవది పిడకలు. అంటే ఇలా గోడలకు అచ్చుగా వేస్తే అవి ఎండిపోయి పిడకలుగా మారతాయి. వాటిని దహన సంస్కారాలు, ఇంధనం కోసం ఉపయోగిస్తారు. ఇప్పుడు ఆన్లైన్ లో కూడా వీటిని అమ్ముతున్నారు. అది కూడా 100 నుంచి 300 రూపాయల ధరకు. ఇక ఎనిమిదవది ఆవు పేడ నుండి టైల్స్. ఏంటి షాక్ అయ్యారా? అవును, ఈ రోజుల్లో అనేక ఉత్పత్తులు ఆవు పేడ నుండి తయారు చేయబడుతున్నాయి. వాటిలో ఒకటి టైల్స్. సో వీటిని తయారు చేయడం ద్వారా నెలకు 50,000 నుంచి 1,00,000 వరకు కూడా సంపాదించవచ్చు. ఎలా అనే కదా ఆలోచిస్తున్నారు? చెప్తా చూడండి. 2021 నాటికి ఆవు పేడ యొక్క మార్కెట్ విలువ 35 కోట్లు మరియు ఇది ప్రతి సంవత్సరం పెరుగుతూ ఉంది. ఆవు పేడతో పాత రోజుల్లో ఇల్లు అలకటం, ఇంకా ముగ్గుల్లో గొబ్బెమ్మలు పెట్టడం ఇలాంటివన్నీ మనకు తెలుసు. సో దీనికి కూడా ఒక కారణం ఉంది. ఎందుకంటే ఆవు పేడకు రేడియేషన్ తగ్గించి పరిసరాలను చల్లగా మార్చే గుణం ఉంది కాబట్టి. అంతెందుకండి, ఇల్లు కట్టేటప్పుడు కూడా స్లాబ్ వేసే టైంలో పేడను ఉపయోగిస్తారు. అయితే ముఖ్యంగా నేడు కాంక్రీట్ లో ఇల్లు నిర్మిస్తున్నప్పుడు ఆవు పేడతో తయారు చేసిన టైల్స్ ను మన ఇళ్లలో వాడుకోవచ్చు. సో ఇది ఇంటి ఉష్ణోగ్రతను కూడా తగ్గిస్తుంది. అయితే ఆవు పేడ, నీలగిరి ఆకులు, కమలాకులు, చూన, చందన్ చెక్క పొడి, చెక్క పొట్టు, టిల్ ఆయిల్ వంటివి ఈ టైల్స్ తయారీకి అవసరమైన పదార్థాలు. దీనికి మీకు ఆవు పేడ మిక్సింగ్ యంత్రం అనేది అవసరం అవుతుంది. దీని ధర 40,000 నుంచి 50,000 వరకు ఉంటుంది. దీన్ని సిద్ధం చేయడానికి మీరు 2 రోజుల పాటు ఆవు పేడను ఎండలో ఎండబెట్టాలి. ఆ తర్వాత ఆవు పేడను పొడిగా చేసి అన్ని పదార్థాలను మిషన్ సహాయంతో మిక్స్ చేయాలి. ఇంకా ఆ మిశ్రమంతో ఇలా అచ్చులు పోసుకోవటమే. అంతే అండి, టైల్స్ అనేవి తయారైపోతాయి. ఇంకా ఆ టైల్స్ ని డైరెక్ట్ గా యూస్ చేసుకోవచ్చు. ఇక 9వది బిల్డింగ్ కన్స్ట్రక్షన్. భవన నిర్మాణ సమయంలో భారతీయ గ్రామ గృహాలు అంతస్తులు మరియు గోడలపై మట్టి మరియు పేడ కలిపిన పేస్ట్ ను పూయటం మీరు చూసి ఉండవచ్చు. ఇది ఇంటికి జల నిరోధిత పొరగా మారుతుంది. బయట వేడి లేకుండా ఇల్లు చల్లగా ఉంటుంది. అలాగే ఇది కీటకాలను కూడా దూరంగా ఉంచుతుంది. ఇక 10వది ఆవు పేడతో తయారు చేసిన ఇటుకలు. అవునండి, ఇది కూడా నిజమే. ఇప్పుడు ఆవు పేడతో ఇటుకలు కూడా తయారు చేస్తున్నారు. ఇవి సాధారణ ఇటుకల కంటే తేలికైనవి. ఈ యంత్రం ఆవు పేడను బ్లాకుల రూపంలోనికి మారుస్తుంది. రోజుకు 10 గంటలు
గంటలు పని చేస్తే చాలు ప్రతిరోజు 5 నుండి 10,000 రూపాయల వరకు సంపాదించవచ్చు. ఇందులో ఆవు పేడతో ఇటుకలను తయారు చేయాలి. అంటే ఆవు పేడను 2 నుండి 3 రోజుల వరకు ఎండబెట్టాలి. సో అలా దానిలోని తేమ అనేది తగ్గిపోతుంది. ఆ తర్వాత ఆవు పేడని మిషన్ లో వేస్తే 15 సెకండ్లలో బ్లాక్స్ అనేవి రెడీ అయిపోతాయి. ఇప్పుడు ఈ బ్లాక్లను 2 నుండి 3 రోజుల వరకు ఎండలో ఎండబెట్టాలి. ఈ యంత్రం 1 గంటలో 200 కిలోల ఆవు పేడతో 200 బ్లాక్లను తయారు చేస్తుంది. దీనిలో అమర్చబడిన డై సహాయంతో మీరు వృత్తాకార మరియు దీర్ఘ చతురస్రాకార బ్లాకులను మీకు నచ్చినట్లు తయారు చేసుకోవచ్చు. అయితే ఈ యంత్రం 5 ఫేజ్ 3 HP మోటార్ ను కలిగి ఉంటుంది. 10 గంటలకు 15 యూనిట్ల విద్యుత్ ఖర్చు అవుతుంది. ఈ బ్రిక్స్ తయారు చేసే మిషన్ ధర మార్కెట్ లో 60,000 నుంచి ఉంది. ఇంకా ఈ బ్లాక్స్ మార్కెట్ ధర వచ్చేసి ఒక్కోటి 5 రూపాయలు. ఈ యంత్రం 10 గంటల్లో 2000 బ్లాక్లను తయారు చేయగలదు. ఇక 11వది ఆవు పేడతో పెయింట్స్ తయారీ. అవును, ఆవు పేడతో పెయింట్స్ తయారు చేసి లక్షల్లో ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇప్పటి వరకు ఆవు పేడతో రకరకాల ఉత్పత్తులు తయారు చేయటం విన్నాం, కానీ ఈ పెయింట్ తయారు చేయటం ఏంటి అనుకుంటున్నారు కదా? ఎస్, ఛత్తీస్గఢ్ లో ఉన్న రాణి గౌన్ రైతులు పేడతో రకరకాల ప్రయోగాలు చేసి దాంతో లాభాలను ఆర్జించవచ్చని నిరూపించారు. ప్రాకృతిక్ పెయింట్స్ అనే పేరుతో గ్రామాల్లో టన్నుల కొద్దీ పోగయ్యే ఆవు పేడను ప్రధాన పదార్థంగా ఉపయోగించి రకరకాల పెయింట్స్ ని తయారు చేస్తున్నారు. ఆ రాష్ట్రమంతా ప్రభుత్వ భవనాలకు ఈ రంగుల్ని వేయటం మొదలు పెట్టారు. దానికోసం పేడను సేకరించి ఎండబెట్టి పొడిగా చేసి దానిలో ఉండే ఫైబర్ ను వేరు చేసి 100 డిగ్రీల ఉష్ణోగ్రత వద్ద వేడి చేసి అందులో హైడ్రోజన్ పెరాక్సైడ్ ను కలిపి బ్లీచ్ చేసి ఆ పిగ్మెంట్స్ తో పెయింట్ ని తయారు చేస్తున్నారు. అలా చేయటం వలన ద్రవ రూపంలోనికి మారిన మిశ్రమం తెలుపు రంగులోనికి వస్తుంది. అందులో రకరకాల రంగు పొడులను కలిపి రంగురంగుల పెయింట్లను సిద్ధం చేస్తున్నారు. వీటిని KVIC ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ లో కూడా అమ్ముకోవచ్చు. ఇది భారతదేశపు మొట్టమొదటి ఆవు పేడ పెయింట్స్. సో ఈ ప్రాకృతిక్ పెయింట్ పర్యావరణ అనుకూలమైనది మరియు విషపూరితం కానిది. అంతేకాదండి, ఈ పెయింట్ అనేది నాన్ టాక్సిక్, యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలను కూడా కలిగి ఉంది. ఇప్పుడు ఈ పెయింట్స్ తెలుగు రాష్ట్రాల్లో కూడా అందుబాటులోనికి వచ్చాయి. ఆవు పేడతో తయారు చేసిన పెయింట్స్ కాబట్టి ఇంటికి వేయడం వలన దోమలు కూడా రాకుండా ఉంటాయి. దీని ప్రైస్ వచ్చేసి 140 నుంచి 290 రూపాయల వరకు ఉంటుంది. ఇందులో ఇంటీరియర్ మరియు ఎక్స్టీరియర్ 2 రకాలు ఉన్నాయి. అలాగే 10,000 రకాలకు పైన షేడ్స్ కూడా ఉన్నాయి. సో మీరు ఈ బిజినెస్ ని కూడా స్టార్ట్ చేయవచ్చు. దీనికి కూడా మంచి స్కోప్ అనేది ఉంటుంది ఫ్యూచర్ లో. ఇక 12వది దీపపు కుందులు. కార్తీక మాసం దీపావళి వస్తే చాలు దీపపు కుందులకు విపరీతమైన డిమాండ్ పెరిగిపోద్ది. సో మీరు ఈ ఆవు పేడతో దీపపు కుందులను కూడా తయారు చేసి రకరకాల డిజైన్స్, పెయింటింగ్స్ వేసి ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ లలో అమ్ముకోవచ్చు. ఇప్పుడు చాలా మంది మహిళలు ఇంటి దగ్గర ఉండే వాళ్ళు ఈ బిజినెస్ అనేది చేస్తున్నారు. కావాలంటే మీరు ఒకసారి ఆన్లైన్ లో చెక్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించిన చాలా ప్రొడక్ట్స్ అనేవి కనిపిస్తాయి. ఇలా ఒక్కటేంటండి, కాగితం, సబ్బులు, విభూది, కుందులు, ఇలా చాలా రకాలు అనేవి మనం తయారు చేసి మనం అమ్ముకోవచ్చు. వాటి నుండి ఆదాయాన్ని సంపాదించవచ్చు. అంతే కదండి, మందుల కంపెనీలకు ఆవు పేడను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని పొందవచ్చు. సో చూసారు కదా ఆవు పేడ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో. ఇది ఇవాల్టి మన అప్డేట్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్, మరిన్ని వ్యవసాయానికి సంబంధించిన వీడియోస్ తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అప్పటి వరకు మన ఫ్రీడమ్ ఫార్మింగ్ తెలుగు ఛానల్లో వ్యవసాయానికి సంబంధించి సేంద్రియ వ్యవసాయం ఎలా చేయాలి, సేంద్రియ ఎరువులు ఎలా తయారు చేయాలి, వాటిని ఎలా ఉపయోగించాలి, ఇంకా పౌల్ట్రీ ఫార్మింగ్, లేయర్ ఎగ్ ఫార్మింగ్, బ్రాయిలర్ ఫార్మింగ్, పందుల పెంపకం, ముర్రా గేదెల పెంపకం, ఇలా చాలా రకాల కోర్సులు ఉన్నాయి. ఒకసారి వీడియోస్ ఓపెన్ చేసి చూడండి, మీకే తెలుస్తుంది. మీకు కావాల్సిన సమాచారం క్లియర్ గా తెలుస్తుంది. సో మీరు వీడియోస్ చూసిన తర్వాత మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, ఈ ఆవు పేడ గురించి మీకు ఇంకేమైనా తెలియని ఇన్ఫర్మేషన్ ఉన్నా, తెలిసిన ఇన్ఫర్మేషన్ ఉన్నా, దాని గురించి ఒకసారి కామెంట్ చేయండి. నేను మరొక వీడియో చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాదండి, ఫ్రీడమ్ యాప్ లో వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించి 1200కు పైగా కోర్సులు ఉన్నాయి. అక్కడ ఎవరైతే అనుభవజ్ఞులైన రైతులు గాని, వ్యాపారస్తులు కానీ, పర్సనల్ ఫైనాన్స్ కి రిలేటెడ్ పర్సన్స్ కానీ ఉంటారో, ఎక్స్పర్ట్స్, వాళ్ళు మీకు కోర్సుల రూపంలో అన్ని గైడ్ చేస్తారు. మీరు కోర్సు చూసిన తర్వాత కూడా ఇంకేమైనా డౌట్స్ ఉంటే మెంటార్ కనెక్ట్ అనే ఆప్షన్ తో వీడియో కాల్ లో కనెక్ట్ అయ్యి మీ డౌట్స్ ను క్లియర్ చేసుకోవచ్చు. ఇంకా ఎందుకు మరి ఆలస్యం, వ్యవసాయం, వ్యాపారం, పర్సనల్ ఫైనాన్స్ కి సంబంధించిన పూర్తి సమాచారాన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి.